హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగానే ఉన్నారు అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఇకపోతే ఈ రోజు మన వీడియో ఏంటంటే జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి నాలుగో విడత అమౌంట్ అనేది అట్ లాస్ట్ ఫైనల్గా ఎన్నో వాయిదాల తర్వాత అయితే రిలీజ్ అయితే చేసేసారనమాట. స్టూడెంట్స్ అందరూ హ్యాపీ అనుకుంటున్నా. ఇకపోతే ఫ్రెండ్స్ చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారనమాట, జగనన్న విద్యా దీవెన స్కీమ్కి సంబంధించి నాలుగో విడత అమౌంట్ అనేది రిలీజ్ అయిపోయింది, కాకపోతే నా అకౌంట్లో పడలేదు అనేది చాలామంది అయితే అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీలో ఎంతమందికి ఇంకా అకౌంట్లో అమౌంట్ పడలేదో ఒకసారి కింద కామెంట్ అయితే చేయండి. ఇకపోతే అమౌంట్ అనేది ఎప్పట్లో పడుతుంది అనేది చాలా మంది స్టూడెంట్స్ అయితే డౌట్లో అయితే ఉన్నారు. ఎప్పట్లో పడుతుంది, అట్ ది సేమ్ టైం మనం ఎలా చెక్ చేసుకోవాలి పేమెంట్ స్టేటస్ అనేది అయితే మీకు ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీడియో ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరికి చెప్తున్నా, వీడియో ఎండ్ వరకు అయితే చూసే ట్రై చేయండి మ్యాక్సిమం అయితే. ఇకపోతే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు దీనికి సంబంధించి ఎటువంటి చిన్న డౌట్ ఉన్నా ఫుల్ ప్రాసెస్ కూడా నేను ఎప్పటికప్పుడు మీకు టెలిగ్రామ్ అప్డేట్స్ ఇస్తుంటా. కింద టెలిగ్రామ్ లింక్ అయితే ఉంది, కామెంట్ సెక్షన్లో అయితే వెంటనే జాయిన్ అయిపోండి. ఎవరికైతే టెలిగ్రామ్ ఉందో ప్రతి ఒక్కరైతే. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. జగనన్న విద్యా దీవెన స్కీముకి సంబంధించి జూలై టు సెప్టెంబర్ 2023 ఇయర్కి సంబంధించి నాలుగో విడత అమౌంట్ అనేది అయితే మనకు ఏపీ ప్రభుత్వం నుంచి అయితే రిలీజ్ అయితే చేశారనమాట ఫండ్స్ అనేటివి. ఇకపోతే ఫ్రెండ్స్, ఎవరికైతే పర్లేదో అకౌంట్లో డబ్బులు అనే వాళ్ళైతే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రతి ఒక్కరైతే మీరు జ్ఞానభూమి పోర్టల్లో అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అక్కడ లాగిన్ అయ్యి చెక్ చేసుకోండి. అక్కడ పేమెంట్ స్టేటస్ అనేది ఇకైతే ఫ్రెండ్స్ ఈకేవైసీ ప్రాసెస్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింటే అక్కడ పేమెంట్ స్టేటస్ అనేది మనకు సక్సెస్ అనేది చూపించాల్సి ఉంటుంది అనమాట. చెక్ చేసుకొని కామెంట్ అయితే చేయండి ఏం చూపిస్తుందో.